వెల్కమ్ టు రాజ్ న్యూస్. ని శ్రీకాంత్. తెలంగాణలో అధికార ప్రతిపక్ష పోటాపోటీ బహిరంగ సభలు ఈరోజు జరగబోతున్నాయి. సాయంత్రానికి సిద్ధమైపోయింది. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో పర్యటించి మేడిగడ్డ పునరుద్ధరణపైన కీలక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. రెండో విడత రైతు భరోసా నిధులు ఇవాళ విడుదల చేయబోతున్నారు. మరోవైపు ఇదే రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల్లో పర్యటించబోతున్నారు. జీవన్ రెడ్డి పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా ప్రభుత్వంపై కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఇద్దరు నేతలు ప్రాజెక్టులపై, రైతులపై తామేం చేశామో, తమ ప్రత్యర్థి ఎలా ఫెయిల్ అవుతున్నారో చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ప్రతిపక్ష గులాబీ దళం జగిత్యాలను గులాబీమయం చేసేసింది ఇప్పటికే. ఇటు మేడిగడ్డ దగ్గరికి రైతులను రప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా తన కేడర్ను, లీడర్లను రంగంలోకి దింపింది. లక్షలాది మందిని సేకరించేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ పడింది. ఇంకోటి, సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన కీలకం కాబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పునరుద్ధరణ పనులు, అట్లాగే రైతు భరోసా నిధులు విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని ఒకే రోజు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంది. రెండో విడత రైతు భరోసా కింద 45,11,947 మంది రైతులకు 2,063 కోట్ల రూపాయలను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఈ విడతలో దాదాపు 36,72,000 ఎకరాల్లో సాగు చేస్తున్నటువంటి రైతులకు లబ్ధి జరగబోతోంది. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులుండే ఇప్పటికీ మార్చి 23 ఆ తేదీ రోజు మొదటి విడతలో ప్రతి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సుమారు 3,590 కోట్ల రూపాయలను జమ చేశారు. రెండో విడతలను కలిపి చూస్తే రైతులకు మొత్తం 5,653 కోట్ల రూపాయల సాయం అందినట్టు అవుద్ది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజే ఎందుకు రేవంత్ రెడ్డి ప్రోగ్రాంను పెట్టుకున్నారు? సో కేసీఆర్ బయటకు వచ్చిన రోజే, జనరల్గా హరీష్ రావు, కేటీఆర్ ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా పెద్దగా రెస్పాండ్ అవ్వనటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ బయటకు వస్తున్న రోజు అదే సమయంలో ఈవెన్ సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలోనే ఇద్దరు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్లో కేసీఆర్ జగిత్యాలకు చేరుకుంటారు. జగిత్యాల బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడబోతున్నారు. ఎక్కడా కొంచెం అటు ఇటుగా కాకుండా అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా తన సభను ఏర్పాటు చేసుకొని అదే సమయంలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇద్దరు పోటాపోటీగా సభలు నడుస్తున్నాయి. సో ఈరోజు ఒక బిగ్ డే అనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో హరీష్ రావు కూడా, అంటే ఎల్లుండి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన హైకోర్టులో తుది తీర్పు రాబోతోంది. సో ఒకవేళ ఆ తీర్పు ఏమైనా నెగిటివ్గా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా కానీ ఇమీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో హరీష్ రావు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. న్యాయవాదులతో అక్కడ సమావేశం అయ్యారు. సో చాలా బిగ్గెస్ట్ ఈవెంట్స్ ఈరోజు జరగబోతున్నాయి తెలంగాణలో. అండ్ జగిత్యాల సభకు సంబంధించి మా కరెస్పాండెంట్ అజిన్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఈ అజిన్, సో మొత్తానికి విజువల్స్లో కనిపిస్తోంది అక్కడ జగిత్యాల మొత్తం కూడా గులాబీమయమైంది. అఫ్కోర్స్ మీ వెనకాల కూడా సభ పూర్తిగా సిద్ధమైపోయింది. ఒక కోలాహలం మాత్రం కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక భారీ సభ, రజతోత్సవ సభ తర్వాత మళ్ళీ అంతటి స్థాయిలో ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సభకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? అట్లా అక్కడ ఎట్లాంటి సందడి నడుస్తుంది? ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది? కేసీఆర్ ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి అజిన్? శ్రీకాంత్, మొత్తానికి చూస్తే జగిత్యాల జిల్లా ఒక ఉద్యమ గడ్డ. ఇది ఉద్యమ గడ్డను ముఖ్యంగా చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ యొక్క ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ఒక కార్యక్రమాన్ని, భారీ బహిరంగ సభను తలపెట్టారు. మరి ఒక భారీ బహిరంగ సభకైతే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణకు సంబంధించిన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ యొక్క సభకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఒక స్వామి వివేకానంద స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకైతే 1,00,000కు పైగా అయితే అభిమానులు, పార్టీ శ్రేణులు వచ్చి ఒక సభను విజయవంతం చేస్తారైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా చూసినట్టయితే కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ గారు సాయంత్రం 5:30 కలెక్టరేట్ సమీపంలో హెలికాప్టర్ ద్వారా వచ్చి హెలిప్యాడ్కు చేరుకొని నేరుగా అక్కడి నుండి పార్టీ కార్యాలయానికి వెళ్లి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముఖ్యమైన నేతలతో కాసేపు సమావేశం నిర్వహించిన అనంతరం నేరుగా అక్కడ నుండి సభా ప్రాంగణానికి చేరుకొని అయితే ఎలాంటి సభను ఉద్దేశించి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి మాటలు మాట్లాడతారు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో ఒక ఆసక్తి నెలకొంది. కేసీఆర్ రాకతో జగిత్యాల జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి, ఇటు కరీంనగర్, ఇటు ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, కొరుట్ల, మెట్పల్లితో పాటు అయితే పెద్ద సంఖ్యలో కేసీఆర్ చూడడానికి, ముఖ్యంగా కేసీఆర్ ప్రసంగాన్ని అయితే వినడానికైతే పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు
తరలి వస్తున్న నేపథ్యం కనబడుతుంది. ముఖ్యంగా జగిత్యాల అయితే ఒక గులాబీ వనంగా గులాబీ గులాబీతో పండగ వాతావరణం నెలకొంది, సందడి నెలకొందని చెప్పొచ్చు. రైట్. ముఖ్యంగా ఇక్కడ మాజీ మంత్రి జీవన్ రెడ్డి 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకుడిగా అనుభవం ఉన్న నాడు ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి మొదలెడితే రాజశేఖర రెడ్డి గారితో అనేక నాయకులతో చాలా మంది సీనియర్ నాయకులతో పనిచేసిన జీవన్ రెడ్డి గారు ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇటు ముఖ్యంగా చూస్తే రేవంత్ రెడ్డిపై అసహనంతో ఉండి కార్యకర్తలకు నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకైతే అన్యాయం చేస్తున్నాననేది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు కేసీఆర్ గారి సమక్షంలో పార్టీలో చేరుతున్న ఒక కొత్త ఊపు వచ్చే విధంగా అయితే కనబడుతుంది శ్రీకాంత్. రైట్, థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. సో ఇన్నాళ్ళు పెద్దగా అంటే అటు కేటీఆర్ ప్రెస్ మీట్లను కానీ హరీష్ రావు ప్రెస్ మీట్లను కానీ పెద్దగా పట్టించుకోనటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ సభను మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా ఈరోజు రాష్ట్ర రాజకీయం నడవబోతోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు. సో కేసీఆర్ రాజకీయంగా అక్కడి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి. అదే జిల్లాలో జీవన్ రెడ్డి కూడా చాలా బలమైనటువంటి నాయకుడు. సో 3 ఇక్కడ ఈవెంట్స్ని మనం చూడాలి. 1 కేసీఆర్ సభ, 2 రేవంత్ రెడ్డి సభ, 3వది 40 ఏళ్ళు పార్టీ జెండా మోసినటువంటి జీవన్ రెడ్డి, ఒక బిగ్గెస్ట్ లీడర్ ఇన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేత ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. సో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎఫెక్ట్. సో ఇది ఎక్కడ కూడా పార్టీ పైన ప్రభావం పడకుండా ఉండేందుకే రేవంత్ రెడ్డి ఈరోజు పోటాపోటీగా సభ ఏర్పాటు చేశారు అన్నది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. బట్ మాట్లాడదాం. మనతో పాటు కార్తిక్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి రామూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. కార్తిక్ గారు, ఎందుకు పోటాపోటీగా ఈరోజే కేసీఆర్ను ఢీ అంటే ఢీ అన్నట్టు వాతావరణం ఒకటి క్రియేట్ చేయాలనుకున్నారా, లేదంటే కేసీఆర్ సభకు మైలేజ్ వస్తుందన్నటువంటి ఉద్దేశంతోనే సో పోటాపోటీగా రేవంత్ రెడ్డి సభను కూడా ఈరోజే అదే జిల్లాలో కండక్ట్ చేస్తున్నారా, ఎట్లా చూస్తున్నారు? సార్, అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం వెళ్తున్నారు అనేసరికి ఎందుకో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పూసలు కదిలిపోతున్నాయని అనిపిస్తుంది. వాళ్ళు అనవసరమైనటువంటి కారుకూతలన్నీ ఎందుకు వస్తున్నారో మేమైతే అర్థం కాదు. జీవన్ రెడ్డి గారిని చాలా రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకోవాలని మీరు అనుకుంటున్నారు. ఓకే, ఫైనల్లీ సందర్భం వచ్చింది. ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ పైన నెపం మోపి తన వ్యక్తిగత స్వలాభపు రాజకీయాలను అడ్డం పెట్టుకొని వారు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. సంతోషమే కదా. ఇంకా మీకు ఇప్పుడు కేసీఆర్ గారు సభ పెడుతున్నారు. మేమేమన్నా అన్నామా? కేసీఆర్ గారు సభ ఎందుకు పెడతారు, ఎట్లా పెడతారు, ఎందుకు పెడతారు, జగిత్యాలు ఎందుకు పెడతారు, ఈ రోజు ఎందుకు మేమని అంటున్నామా? పెట్టుకో, మీ సభ మీది. మా 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 తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం మాకుంది. మా ప్రజల సొమ్ముతో కట్టినటువంటి కాళేశ్వరాన్ని రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు బాధ్యతగా కాళేశ్వరానికి వెళ్తున్నారు. దీనిపైన రిపోర్ట్ ఎన్టీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? దీన్ని రిపేర్ చేయాలి. రిపేర్ చేయడానికి కొన్ని టెక్నికల్ అంశాలన్నిటిని కూడా ఎన్డీఎస్ఏ పరిధిలో దాన్ని ఈరోజు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని రిపేర్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం వల్ల పార్టీకి వచ్చినటువంటి పెద్ద నష్టం ఏం లేదు. కాకపోతే ఏంటంటే 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు కాబట్టి భవిష్యత్ తరాల్లో అంటే ఎన్ఎస్యుఐ నుంచి ఎవరన్నా ఈ కొత్త తరం వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఒక అనుభవం కలిగిన వ్యక్తి అంతవరకే. కానీ జీవన్ రెడ్డి గారు పెద్ద నాయకుడు. అంటే 15 సార్లు బీఫామ్ ఇస్తే ఆయన గెలిచింది ఎన్నిసార్లు సార్? ఎమ్మెల్యే ఇచ్చినాం, ఎమ్మెల్యే ఇస్తే ఎమ్మెల్యే ఓడిపోయాడు, ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ ఇచ్చినాం, ఎంపీ కూడా ఓడిపోయాడు. కాబట్టి ఆయన తిరుగులేని నాయకుడు, ఓటమెరగని నాయకుడు ఏం కాదు. అంతకు మించినటువంటి మహామహులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఏదో చెప్పు చేతల్లో పెట్టుకోవాలనో లేకపోతే ఇంకోటి ఆలోచన చేసుకోవాలనో. నేను ఒక మాట చెప్తా సార్, పొన్నాల లక్ష్మయ్య గారి కన్నా జీవన్ రెడ్డి గారు పెద్ద నాయకుడు అని నేనైతే అనుకోను. ఎందుకంటే అంత పెద్ద నాయకుడు కాకపోతే ఎందుకు అంతగానం బతలాడి పార్టీలో ఉంచాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది? శ్రీధర్ బాబు పోవడం, అడ్లూరు లక్ష్మణ్ పోవడం. సో చిన్న నాయకులు అయితే కాదు కదా, పెద్ద నాయకులే ఆయన వెళ్ళి అఫ్కోర్స్ రిక్వెస్ట్ చేసుకున్నారు పార్టీ నుంచి విడిచి వెళ్ళిపోకుండా. ఆయన వయసుకున్న గౌరవం ఇచ్చినాము. వారు మా దగ్గర ఎమ్మెల్యే ఉండే, ఎమ్మెల్సీ ఉండే. కాబట్టి ఎందుకంటే ఈ రోజే ఎందుకు మేడిగడ్డ పర్యటన పెట్టుకోవాల్సి వచ్చింది? ఈ రోజే ఎందుకు సభ పెట్టుకోవాల్సి వచ్చింది? సో అంటే ఏ మాత్రం ప్రభుత్వం మీద ఎఫెక్ట్? రజతోత్సవ సభ రోజు
ఆ సభలో మాట్లాడినటువంటి మాటలు తెల్లారి సోషల్ మీడియా మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రామోహన్ రావు గారు కూడా దీనిపైన మాట్లాడతారు. బట్ మళ్ళీ అట్లాంటి ప్రభావం పడొద్దనే ఈరోజు కేసీఆర్ని అంటే పోటాపోటీగా సభలు పెట్టడానికి కారణం కూడా ఒక రకంగా కేసీఆర్ భయంతోనే పెట్టారన్నటువంటి వాదన కూడా వినిపిస్తోంది. సార్ కేసీఆర్ గారికి భయపడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏం లేదు. ఒక్క రజతోత్సవ సభ పెడితే కవిత గారు బయటకు పోయినరు. ఈ రోజు జగిత్యాల సభ అంటున్నారు. మరి హరీష్ రావు గారు బయటకు పోతారా? మరి ఇంకెవరు సాక్షాత్తు కల్లకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని బయటికి పంపిస్తారా? చూసుకోవాలి. ఏమైంది సార్? జీవన్ రెడ్డి గారు పార్టీ మారిరు. పార్టీ మారింది, ఆయన ఇంకా పార్టీలో జాయిన్ అవ్వనే లేదు. 12 ఏప్రిల్ 2026 నాడు చాలా ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి. మాట్లాడదాం. టిఆర్ఎస్ లకు జాయిన్ అవుతున్నారు. అప్పుడే వేరు కుంపట్లు మొదలైనవి. మాకేం సంబంధము? ఒకటి సార్, రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఆ మాత్రం భయం ఉండాలి. ఆయన కాళేశ్వరం పోతున్నాడు అంటే కల్వకుంట్ల కుటుంబం ఎంతగానో భయపడుతుందో ఈ యొక్క జగిత్యాలలో ఈ యొక్క మీటింగ్. అవునా రామూర్తి గారు ఇది రేవంత్ రెడ్డికి అంటే ఎవరు భయపడుతున్నారు? రేవంత్ రెడ్డి వస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భయపడుతోంది అని మాట్లాడుతున్నారు. సో నాకు మాత్రం అట్లా ఏం కనిపించట్లేదు. బట్ మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు మేము మీటింగ్ డేట్ మేము ఇచ్చినాం ఫస్ట్. ఎందుకంటే మేము ఇచ్చిన తర్వాత తను పెట్టుకోవడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు ఎవరికి ఎవరు భయపడుతున్నారు, ఎవరు మొత్తం కేసీఆర్ నామస్మరణ చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే వాస్తవం ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా జీవన్ రెడ్డి గారికి మేము అంత చేసినాం అంటే వాస్తవంగా చెప్తున్నా, జీవన్ రెడ్డి గారిని కడుపులో పెట్టి చూసుకుంటా అంటారు కానీ కడుపులు పెట్టి చూసుకోలేదు. కత్తులు పెట్టుకొని పొడిచిలేను. కడుపులో కత్తులు పెట్టుకొని పొడిస్తేనే. ఇంకోటి ఏంటంటే ఆయన అనుసరుడు కూడా, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది గుండాలు వాళ్ళంటే పొడిచి చంపడం జరిగింది. మీరు మాట్లాడటం నేను మాట్లాడలేదు కార్తీక్. మీరు మాట్లాడటం నేను మాట్లాడలేదు. సభ్యత కాదు. ఎందుకంటే నీ వర్షంలో నువ్వు మాట్లాడినావు, నా వర్షంలో నన్ను మాట్లాడు. ఎందుకంటే నీళ్ల మీద మాట్లాడవలసిన అంటే అంత వాస్తవంగా జ్ఞానం గానీ లేకపోతే నీళ్ల మీద మాట్లాడవలసినంత ప్రేమ గానీ తెలంగాణలో వాస్తవంగా కాంగ్రెస్ కి లేదు. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది మీరు కాబట్టి గోదావరి మీద 1486 టీఎంసీలలో వాస్తవం ఒక 80 టీఎంసీలు మా మొక్క మీద కొట్టిన వాళ్ళు కాళేశ్వరం కట్టేదాకా అదే విధంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రాజెక్టు కట్టుకుంటూ పోయినాం, ఏ విధంగా నిర్మాణం చేసినాం అన్నది కూడా కొంచెం కులంకుశంగా చెప్తాయి. ఎందుకంటే ముఖ్యంగా శ్రీకాంత్ గారు, ఎందుకంటే 1486 టీఎంసీలో ముఖ్యంగా మన తెలంగాణ వాటా 965 టీఎంసీలు మనకు రావాలి. కానీ అనాదిగా ఒక ఎస్ఆర్ఎస్పీ ఉంటుంది. ఎస్ఆర్ఎస్ తర్వాత 600 కిలోమీటర్ల తెలంగాణ మీద పారే గోదావరిలో ఒక ప్రాజెక్ట్ కట్టకుండా అన్యాయం చేసిండ్రు. దాని తర్వాత గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మట్ తర్వాత ఎల్లంపల్లి తర్వాత ఏదైతే సుందిలా తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత సీతమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు కట్టి, ఎందుకంటే హక్కుగా 965 టీఎంసీలు రావాల్సిన మన తెలంగాణకు ఓన్లీ 80 టీఎంసీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ నేల నెరలవాడానికి, ఈ నేల కరువు ప్రాంతంగా మారడానికి, అదే విధంగా వలసలు పోవడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడి తెలంగాణ సాధించుకుంటూ ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత ఈ దాదాపు 9.5 సంవత్సరాలు ఇన్ని కట్టి దాదాపు ఎందుకంటే 400 నుంచి 500 టీఎంసీలు ఇప్పుడు ప్రజెంట్ వాడుకుంటున్నాయి. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం మీద 20 లక్షల ఎకరాలకు నీటి సాగైతుందని నీటి పారుదల శాఖ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. వీళ్ళ మంత్రులు కూడా ఎప్పటికప్పుడు నీళ్లు వదిలితారు, మళ్ళీ వచ్చి కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కొట్టుకపోయింది కూడా మొన్న వెళ్ళిన బ్రహ్మాండం ఉన్నది కాళేశ్వరంలో. కాళేశ్వరం అంటే ఒక పిల్లర్ అండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీకట్లో ఒక పిల్లర్ ప్లీజ్ ఎందుకంటే నేను చెప్పేది అంటే కాళేశ్వరం అంటే ఒక పిల్లర్ కాదు, ఒక మేడిగడ్డ కాదు, ఒక 3 బ్యారేజ్, 15 వాస్తవంగా చెప్పాలంటే రిజర్వాయర్లు, అదే విధంగా 19 సంబంధించి సబ్స్టేషన్స్, అదే విధంగా 21 పంప్ హౌస్, అదే విధంగా 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్. ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో గౌరవ కేసీఆర్ గారు అక్కడే కూర్చొని ఏదైతే గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 1531 కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్స్ తెలంగాణ వ్యాప్తంగా వేయడం జరిగింది, ఉత్తర తెలంగాణ. ఈ విధంగా నీటిని ఏదైతే పైకి ఎత్తిపోసినాం దాదాపు 530 మీటర్లు ఎత్తిపోసినాం 141 టీఎంసీలో వాటర్ సబ్జెక్ట్. ఇప్పుడు దాని డీప్కి వెళ్తే ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ అది. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఈ రోజే పోటాపోటీగా సభలు జరగడం, ఈ రోజే జీవన్ రెడ్డి జాయిన్ అవుతున్నటువంటి టైంలోనే అటు రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన పెట్టుకోవడం, సో పాత వైఫల్యాలను మళ్ళీ ఎత్తి చూపేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. లింకేజ్ ఎందుకంటే అండి ఒక 40 సంవత్సరాలు ఒక నిమిషం అంటారు, 40 సంవత్సరాలు కాంగ్రెస్ సేవలు అందించిన వ్యక్తి, తనకు లోటుపాట్లు మొత్తం తెలుస్తుంది కాబట్టి తను ఏం మాట్లాడతారో గౌరవ కేసీఆర్ ఏం మాట్లాడతారో జనాలకు పోకుండా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మేడిగడ్డ సందర్శన, అదే విధంగా
అదే విధంగా అన్నారం కానీ సుందీల సందర్శన పెట్టుకున్న ముఖ్యమంత్రి క్లియర్ గా చెప్తున్నా. ఇప్పుడు ఈ రోజే రైతు బంధు గుర్తొస్తుంది, ఈ రోజే మేడిగడ్డ గుర్తొస్తుంది, అప్పటిదాకా గుర్తు రాదు. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ల అప్పుడు మాత్రమే మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉంటున్నారు. ఈ విధంగా ఎన్నికల కోసమే యూజ్ చేసుకుంటున్నారు కాళేశ్వరాన్ని. మేము ఎన్నికల కోసం మేము నీళ్లు తీసుకొచ్చు. వన్ సెకండ్ రామూర్తి గారు, రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్, చెప్పండి. సాయంత్రమే ఇద్దరి సభలు ఉంటున్నాయి, సాయంత్రమే పోటాపోటీగా ఉంటున్నాయి. అంటే కేసీఆర్తో ఈక్వల్గా రేవంత్ రెడ్డి సభ పెట్టింది స్పష్టంగా అర్థమవుతోంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే రెగ్యులర్గా హెలికాప్టర్లో వచ్చేటువంటి, అంటే పోయిన దగ్గర నుంచి వచ్చేటువంటి రేవంత్ రెడ్డి ఈసారి మళ్ళీ అక్కడి నుంచి ఏది మేడిగడ్డ సభ నుంచి బై రోడ్ హైదరాబాద్ వస్తున్నారు. సో ఏంటి ఈక్వేషన్స్ ఎట్లా చూడాలి? కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాంటి ఎపిసోడ్ని ఆయనే క్రియేట్ చేసుకుంటున్నారా? ఎట్లా చూడాలి? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే మిత్రులు యువమిత్రులు కార్తీక్ సమీల్ గారికి అట్లాగే రామూర్తి గారికి రాజనేష్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. నేను మీ మొదటి చెప్తాను, ఎందుకు వెనకకు హెలికాప్టర్లో పోతున్నాడు, వెనకకు మన రోడ్డు మార్గంగా వస్తున్నాడంటే హెలికాప్టర్ రాత్రి కూడా కాళ్ళు ఉండే, రాత్రి కూడా నడవాలి కనుక రాత్రిపూట ఎక్కలేక అట్లా వస్తున్నారు. అది పెద్ద త్యాగంగా ఏం కాదు. ఎందుకంటే రాత్రిపూట నడవదు. కేసీఆర్ గారు కూడా ఇంకా అట్లా రావాల్సింది. పోయేటప్పుడు హెలికాప్టర్లో పోయి కలెక్టరేట్ లో హెలిప్యాడ్ సిద్ధంగా ఉంది. నేను ఏమంటున్నానంటే, ఒకనాడు జగిత్యాల మన జైత్రయాత్ర చూసిన వాడిని, కళ్ళాలో చూసిన వాడిని, రిపోర్టింగ్ చేసిన వాడిని. జగిత్యాల కల్లోలిత ప్రాంతాలు సిరిసిల్ల, మనకు కోరుట్ల, మెట్పల్లి, అట్లాగే జగిత్యాల ప్రాంతం అంతా కల్లోలిత ప్రాంతాలు. 75లో ఎమర్జెన్సీ తర్వాత వెంకటరావు గారు ముఖ్యమంత్రిని ప్రకటిస్తే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత చరిత్రను తెలుసుకుని జగిత్యాల జయత్రాత్రి ఏమిటి, ఇప్పుడు ఈ ముఖ ముందు పిందలు ఈ మాట అంటున్నాను. ఈ రాజకీయ పార్టీలు పెట్టే సభలు ఏమిటి తెలుస్తుంది. ఈ రాజకీయ పార్టీల సభలకు అన్ని కూడా తరలించుడు, మద్యము, బీరు, బిర్యానీ, డబ్బులు ఇవన్నీ ఎవ్వడు వస్తున్నాడు. కానీ ఆనాడు నేను కళ్ళారా చూసినాను. 75లో నాకు 23 ఏళ్ళ వయసు, 22 ఏళ్ళ వయసు, నాకు 20 ఏళ్ళ వయసు. నాకు 78లో చూస్తే నేను అప్పుడు కరీంనగర్ జిల్లా లేఖలను ఆంధ్రభూమిలో రాశాము. గౌరవశాస్త్రి గారికి మన ఎడిటర్గా ఉంది. కరీంనగర్, మన ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్, మెదక్, ఈ 5 జిల్లా లేఖలు ప్రతి నెలకు ఒకటి రాశామండి. అందులో రిపోర్టింగ్ ఇచ్చినామండి. అక్కడ కల్లోలిత ప్రాంతాల్లో ఆనాడు సద్ది మూట కట్టుకొని గొగ్గడు భుజాన్ని వేసుకొని 35,000 మంది సాక్షాత్తు నిలబడ్డారు. వాళ్ళు ఆనాడు తెలంగాణ జగిత్యాల జైత్రయాత్ర సభ పేరు పెట్టుకోలేవాళ్ళు. పత్రికలు పెట్టినాయి, ప్రజలు పెట్టినాయి, ప్రజలు ఓన్ చేసుకున్నారు. 35,000 మంది అంటే ఆనాడు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, సోషల్ మీడియా లేదు. అటువంటి చరిత్ర గల జగిత్యాల గడ్డ ఇవాళ ఏమైతుంది, రాజకీయ పార్టీల కోలాహలంగా మారిపోయింది. నేను స్పష్టంగా చెప్తున్నాను, నాకు ఏ పార్టీ తెలుసా. ఒకవేళ నిజంగా జీవన్ రెడ్డి గారు పార్టీ మారలేదు అనుకోండి, మారకపోతే సమీర్ కార్తీక్ ఏం మాట్లాడేవారు? మా గొప్ప నాయకుడు, మహానాయకుడు మావాడు, అందుకని పెద్దగా లేదు, మా పార్టీలో ఉన్నాడు, చాలా త్యాగం చేసిందని మాట్లాడేవారు. తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రువులు ఎవరు గదరాసుపతి అన్నట్టు, నెలవు తప్పితే మీకు శత్రువు అయ్యండి జీవన్ రెడ్డి గారు. ఎవరి మీద నిలబడ్డాడు? అంత పెద్ద నాయకుడు కాబట్టి కేసీఆర్ మీద నిలబడగలిగే స్థాయి ఉన్నదా? మరి లేనట్టే కదా. మరి మీ లెక్క ప్రకారం అయితే కేసీఆర్ మీద ఎంపీగా నిలబడతారు, ఓడిపోతాను తెలుసు, కానీ కేసీఆర్ ముప్పు తిప్పలు పెట్టాడు. అంత పెద్ద కేసీఆర్ ఉద్యమ సమయంలో పూర్తి ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాదు కదా, అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కదా ఇంత ముప్పు తిప్పలను చూసినాం కదా మనం. అటువంటి నాయకుడు పట్టుకొని వాడు పనికిరాను అంటే మీ పార్టీలో ఉంటే మంచోడు, మీ పనికిరాను ఎట్లా? నేను అంటే అందుకని మీ మిత్రుడు శత్రువు అవుతున్నారు అంటున్నాను స్పష్టంగా. ఏమంటే మీరు అందరూ పుట్టక ముందు నేను రాజకీయాలు ఉన్నామని స్పష్టంగా చెప్తున్నాను, కొంచెం సాధికారికంగా చెప్తున్నాను. మీరు వాళ్ళ జీవనాన్ని అవమానిస్తున్నారు అంటున్నాను. పోయినా సరే, అయ్యో తప్పు పోయిండు, మేము ఏం చేస్తాం, ఆయన అర్థం చేసుకోలేదని అంతవరకు అంటే బాగుండేది. ఆయన మీద రైట్ చేస్తున్నాం, ఆయన మీద దుర్మార్గాన్ని ప్రచారం చేస్తున్నాం. ఒకసారి చూడండి, ఆయన అడ్వకేట్ నాకు అంటే నాకు మా మిత్రుడేం కాదు, కానీ ఏమంటా అంటే ఆయన ఇల్లు చూడండి. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా, ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మిగతా రాజకీయ నాయకులకి ఆయన పోలిగా ఉంది, ఎక్కడ ఏమైనా సంపాదించుకున్నాడా? వ్యక్తిగతంగా నేను పోతానండి. ఏమంటే మీ పార్టీకి 14 బీఫామ్ ఇచ్చినా మీరు గొప్ప ప్రేమించే వ్యక్తి ఇద్దరు మాట్లాడు. ఏమంటారంటే 14 సార్లు బీఫామ్ ఇచ్చినట్టే ఆ నాయకుడు గొప్పవాడు కదా. మీరే ఇచ్చింది కదా. అంటే 14 సార్లు బీఫామ్ ఇచ్చిందంటే కార్యకర్త బలం ఉంది కనుక ఇచ్చారు, లేకపోతే ఎందుకు ఇది అట్లా రోడ్డు పంట దానే ఇస్తారా మీరు? ఏమంటాడు కాంగ్రెస్ పార్టీ తప్పేందంటే, నేను ఆయన అవమానించకండి, ఏమన్నా కానీ ఆయన మంచి నాయకుడు, మా నాయకుడు ఉంటే మిస్ అయినా మేము అనుకోండి. అంతేందుకు రేవంత్ రెడ్డి గారు ఒక మాట, ఇంత పిసిసి అధ్యక్షుడికి ఎంతమంది దగ్గర పోయినా, ఎంతమందిని వరకు చెప్పానంటే చాలా వరకు తక్కువ స్థాయి గల వాళ్ళ దగ్గర కూడా పోయి మాట్లాడండి. నేను ఆ పేర్లు చెప్తే ఏమైతే అంటే నేను రేవంత్ రెడ్డి గారు తక్కువనే అనుకుంటారు కొందరు. నేను ఆ పేర్లు చెప్పలే. కాంగ్రెస్ పార్టీలో
గుడ్డి మూలడు నా గుడ్డి ముసలామ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. చాలా అప్రిషియేట్ చేసిన. అవును. జానారెడ్డి గారి నుంచి మొదలుపెట్టి జగ్గారెడ్డి వద్ద అందరి దగ్గర పోయి మాట్లాడిండు కదా. ఆఖరికి 20 తిరిగితే కేసీఆర్ దగ్గర పోయి హాస్పిటల్ పోయి మాట్లాడిండు. నేను ఆయన ఘనతను ఒప్పుకుంటున్నా. కానీ ఇక్కడికి వచ్చే రకాల ఒక మంచి కార్యకర్త, మంచి నాయకుడిని పోగొట్టుకుంది మీ పార్టీ అంటే స్పష్టంగా చెప్తున్నా. ఒక నాయకుడు పోతే, ఒక నాయకుడు వస్తే పార్టీలు పెద్దగా ఒరిగేది ఉండదు. పోవచ్చు, పోరాకపోవచ్చు. ఒక నాయకుడు కేసీఆర్ కంటే గొప్ప నాయకుడు అందులో ఉంటారా టీఆర్ఎస్ లో? అందుకని ఏమంటా అంటే కేసీఆర్ కంటే గొప్ప నాయకుడు ఉన్నా లేకున్నా ఇక్కడికి వచ్చే కల్లా మీరు మీ పార్టీలో ఉన్నప్పుడేమో గొప్ప నాయకుడు అవుతారు, పార్టీలో పోగానే ఎందుకు దుర్మార్గ నాయకుడు అయింది అంటున్నాడు. ఆయన పోవడానికి అవకాశం ఇచ్చింది మీరే. 10 సార్లు అవమానించి 2 సార్లు నేనేమంటున్నా అంటే ఫిరాయింపులు వీళ్ళు చేసారు, వాళ్ళు చేసారు, ఇద్దరు అనైతికమే, సమస్య లేదు. వీళ్ళేమో శంకల మోసుకున్నారు తీర్థమైంది, వాళ్ళేమో శంకల మోసుకోలేదు తీర్థం. కనుక 10 మంది ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళు తదిము తిప్పుతలేరు, ఇది ఇట్లా జరిగింది, నాకే జరిగిందని 2 ఏళ్ళు బాధపడ్డాడు. అంటే అవన్నీ మనం చూసినాం, చాలా సందర్భాల్లో మాట్లాడాం. బట్ వాట్ ఐ యామ్ సేయింగ్, ఈ రోజు జరగబోయేటువంటి సభలో పోటీ సభలో ఒక మాట చెప్తున్నాను. ఇంతకుముందు నేను మాట అన్నారు కనుక నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కానీ ఎవరు ముందు డేట్ పెట్టిండ్రు, ఎవరు వెనక్కి వచ్చారు, దాన్ని బట్టి ఎవరు భయపడుతున్నా అర్థం కావచ్చు. కానీ ఏమంటున్నట్టే మేడిగడ్డ సభ ఇప్పుడు అవసరమా? నేనేమంటున్నాను, మేడిగడ్డ ప్రిపేర్ చేసి మంచి శక్తిస్తాం, మన ప్రారంభోత్సవం చేయండి, బ్రహ్మాండ సభ, నేను కూడా వస్తాను సభకు పోదామంటున్నాను. అందరం కలిసి నీళ్ళు వచ్చినాక ఎవడైనా పార్టీలకు మద్దతు ఇస్తామంటున్నాను నేను. మీరు మేడిగడ్డ మొదలే కాదు, మొదలు ఏమన్నట్టు ముహూర్తం పెట్టలేదు ఇంకా ముహూర్తానికి. అటువంటి దాన్ని పెద్ద సావేటి ఏం సాధించిన పెడతారు అంటే కూలిపోయిన దాన్ని చూపెడతాను. ఇంతమందికి 1,00,000 కోట్ల అవినీతి. లేదండి రామ్మోహన్ గారు అది రిపేర్ అయింది ఆల్రెడీ. ఆల్రెడీ నేను మొన్న వేసిన వాస్తవంగా బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే లేదండి అది కొట్టకపోలేదు, అది 2 పిల్లర్లు కుంగిపోయినది కూడా వాళ్ళు రిపేర్ చేశారు, బ్రహ్మాండంగా ఉన్నది. మొత్తం ఇద్దరికంటే అయ్యా మీ ఇద్దరికంటే మనకు అదేమంటారు, మన ఫ్రెంచ్ వాళ్ళ ఇంజనీర్లు కట్టిన సమాధం చూసి వచ్చినవాడిని 50 ఏళ్ళకి అక్కడికి పోయినవాడిని జిల్లాలేక రాసినట్టున్నా కదా. నేనేమంటున్నాను, ఇక్కడ వేడిగడ్డ ప్రాంతం నీళ్లు నింపండి చూపించండి అంటున్నాను. అప్పుడు కదా కళకళలాడితే మనం చూపెట్టదు అంటున్నాను. దాన్ని రామూర్తి గారు ఒక నిమిషం. రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్. రామ్మోహన్ రావు గారు ఒక నిమిషం. రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ నేనేమంటున్నా, రామ్మోహన్ రావు గారు ఈ రోజు అంటే రజతోత్సవ సభ తర్వాత మళ్ళీ ఒక్కసారి ప్రెస్ మీట్కి వచ్చిన కేసీఆర్ ఈ రోజు మాట్లాడబోతున్నారు. సో కేసీఆర్ మాటలు ఎట్లా ఉండొచ్చు, కార్యకర్తలకు ఎట్లాంటి బలం ఉండొచ్చు, 1970s జైత్రయాత్ర ఆ ఉద్యమ భావజాలాన్ని మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి 2.0 లాంటి బూస్టప్ వస్తుంది అనుకోవచ్చా? ఏముండదు. ఇప్పుడు రజతోత్సవ సభలో ఏంది ఫెయిల్ అయింది. రజతోత్సవ సభ ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాట్లాడిన మాటలకు ఆయన కథకు మొత్తం ఫెయిల్ అయింది. ఒక్కడు ఏకో నారాయణ అన్ని ఆయన చూసిండు. ఆఖరికి సభను సబ్దాయించాడు, అరే కూసోరానుడు దేవుడు రానుడు అని చేస్తే గిట్ట అవుతుంది. ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు మన కొరకంగా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. దీన్ని మార్చుకోవాలంటున్నాను. టీఆర్ఎస్ పోవడానికి అహంకారం, అవినీతి 2 కారణము. అది అవినీతి ఎక్కువ ఉందా లేదా, తర్వాత కాళేశ్వరంలో అవినీతి ఉంది కాదంటే, ఇంకా 1,00,000 కోట్ల అవినీతి తప్పంటున్నాను. ఇక్కడంటే ఆయన 2 సార్లు బయటకు పోయింది సార్. ఈ 3వసారి ఒకసారేమో ఫస్ట్ కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు మన కరువు అప్పుడు వరదలు వచ్చినాయి కదా, ఖమ్మం, నల్గొండ, రామూర్తి గారు అంతే కదా, అవన్నీ తిరిగి వచ్చిండు. తర్వాత మనకు ఎల్కతుర్తి సభ ఎల్లెంకల పడ్డారు కానీ మంచిగా అయింది, ముద్ర పడ్డదా కాలేదు. ఇప్పటికైనా ఏమన్నంటే మనం చేసిన తప్పులు ఏమిటి, ఎందుకు అధికారం కోల్పోయి, ఎందుకు అధికారం రావాలంటే ఏం చేయాలని ఆలోచించాలి తప్ప ఒక నాయకుడు వచ్చి ఒక నాయకుడు పోవడం దీంతో అయ్యేది లేదు, పోయేది లేదు. ఇవాళ ఈ సభలు 2 కూడా పోటాపోటీ సభలు, ఆవులు కొట్లాడుకుంటే కాళ్ళు విరిగినట్టు. అసలు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, అసలు ప్రజా సమస్యలు వాగ్దానాలు పట్టించుకోకుండా కార్తిక్ గారు కన్క్లూడ్. చిన్న సబ్జెక్ట్ సార్. రామ్మోహన్ సార్, ఎక్కడ కూడా జీవన్ రెడ్డి గారి గౌరవాన్ని కానీ, ఆయనకున్నటువంటి మర్యాదను కానీ, ఆయన స్థాయిని కానీ, స్టేచర్ కానీ తగ్గించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. నేనైనా నాకు తెలిసిన నా సహచర ప్రతినిధులు ఎవరు కూడా దాన్ని తక్కువ చేసి మాట్లాడలే. కాకపోతే ఏంటంటే వారు వెళ్ళిపోయేటప్పుడు వారు వ్యక్తిగతమైనటువంటి రాజకీయాన్ని చూపించి కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి గారి పైన, కేబినెట్ పైన అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు మేమేమంటున్నాము, సో ఆయన అనవసరమైన వ్యాఖ్యలు ఎక్కడ చేశారు, ఏం చేశారు అన్నది ఒక పాయింట్. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆయన తెలియకుండా ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో కలుపుకోవడం, ఏకంగా గాంధీ భవన్లో ఆయన పక్కనే కూర్చోబెట్టుకోవడం, ఆయన ప్రధాన అనుచరుణ్ణి నడి రోడ్డు పైన చంపేస్తే అది ఆయన అంత ముందే పోలీస్ కేసు పెడితే పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం, ఇవన్నీ ఆయన ఆవేదనలు కదా. దీనిలో రాజకీయ కోణం ఉంది. సరే, వాళ్ళకి రాజకీయ అవసరాల కోసం అయితే 40 ఏళ్ల కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ల కింద ఆయన వాళ్ళ వారసుల్ని తీసుకొచ్చుకునేవారుగా. ఇంకొక మాట చెప్తాను, ఇంకొక మాట కార్తీక్ ఒక్కటే ఏమంటా అంటే
తెలంగాణ ఎప్పుడు ధిక్కార సమయం వేస్తుంది అంటే కేసీఆర్ గారు బయటకు పోవడానికి కారణం ఏందన్నాడు ఉమ్, ఖచ్చితంగా పదవి ఎప్పుడు కాదు ఆనాడు తెలంగాణ ప్రజలు అవమానించేదానికి బయటకు పోయి. అవును. ఇక్కడ కూడా అంటున్నా అంటే ఆయనకు రేవంత్ రెడ్డి గారు ఒక ఫోన్ చేస్తే ఉండేటోడు అంటున్నాను నేను అంటే అంత అహానికి పోవాల్సిన అవసరం ఏంది రేవంత్ రెడ్డి 7 ఏళ్ళ పార్టీలకు వచ్చి ఆయన 40 రైట్ కార్తిక్ గారు ఒక నిమిషం కార్తిక్ గారు ఒక నిమిషం సార్. రేవంత్ రెడ్డి గారు ఒక్క ఫోన్ చేయాలి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేయడానికి ఈ రోజు వారు ప్రభుత్వంలో కానీ శాసనసభలో కానీ లేరు. అందుకోసమనే వారు పార్టీ సీనియర్ నాయకుడు కాబట్టి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు అందరి దగ్గరికి వెళ్ళినారో అట్లాగే జీవన్ రెడ్డి గారి దగ్గరికి పిసిసి అధ్యక్షులు అట్లా కేబినెట్ మంత్రులు వెళ్ళిండ్రు. వారు ఒక 2 రోజులు ఓపిక పట్టింటే రైట్ ఖాళీ అయిన నరేందర్ రెడ్డి గారి స్థానము ఆయన వారికే దక్కుతుంది. అది రెండేళ్ళు ఓపిక పట్టిన వాళ్ళ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. 2 ఏళ్ళు ఓపిక పట్టిన వ్యక్తి కనీసం గౌరవం లేకుండా 2 రోజులు ఓపిక పడితే వేం నరేందర్ రెడ్డి స్థానం జీవన్ రెడ్డికి ఇస్తా అంటారా? ఫిరాయింపు తీసుకోవడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంటికి పోతే రేవంత్ రెడ్డి మన అంటే ఇక్కడ పోవద్దా పోవాలి. పిలిచి వచ్చినావు ఏది ఒక ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పిలవడానికి ఇంటికి పోయినా లేదా మీరు వచ్చుడు ఆయన తర్వాత మీ దగ్గరికి వచ్చింది ఇది కూడా అంటే జీవన్ రెడ్డి గారు నిజంగానే ఇంకోటి అంటే మీరు అన్నదానికి ఇంకోటి యాడ్ చేస్తా. జగ్గారెడ్డి కూడా శాసనసభలో లేడు, ఆయన పార్లమెంట్ లో లేడు, కానీ పార్టీలో ఉన్నాడు కదా యాక్టివ్ గా. మరి జగ్గారెడ్డిని చూసినంత గౌరవంగా ఎందుకు జీవన్ రెడ్డిని చూడలేకపోయారు? మాట్లాడుతున్నాడు ఏం కావాలి మీకు? కాదు, పిసిసి అధ్యక్షుడు ఇంటికి వెళ్ళి అన్న కొంచెం సమన్వయంతో ఉండండి అని అందుకే రిక్వెస్ట్ చేసింది వారిని. ఓకే ఎనీవే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో ఇది మాత్రం కొంత డ్యామేజ్ అనే చెప్పాలా? శ్రీకాంత్ గారు రామూర్రావు గారు నేను ఒకటే ప్రశ్న ఏమంటున్నానంటే శ్రీధర్ బాబు పోయినప్పుడు ఒక ప్రశ్న వేసిండు జీవన్ రెడ్డి గారు ఏమన్నారంటే నాకు జరిగిన అవమానం మీ నియోజకవర్గం మీకు జరిగితే మీరు సహిస్తారా అన్నాడు. ఇంకంతకని ఏం లేదు. శ్రీధర్ బాబు దుర్గేళ్ళ శ్రీధర్ బాబు గారు తండ్రితో సమకాలీకుడు ఆయన రాజకీయాలు చేసిన వాడు. వాళ్ళని పంపి వీళ్ళని పంపి నువ్వు వస్తావా రావా అంటే ఎట్లా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రామూర్రావు గారు, రామూర్తి గారు, అట్లాగే కార్తిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో ఇన్నాళ్ళు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మేడిగడ్డకు సభకు పోవడం, ఈరోజే సాయంత్రం భారీ లక్షల మంది జన సందోహం మధ్యలో భారీ సభ పెట్టడం, ఇటు కేసీఆర్ సభలో జగిత్యాల్లో జీవన్ రెడ్డి పార్టీ మారడం, కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు, ప్రజాశీర్వాద సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, రేవంత్ రెడ్డి పాత వైఫల్యాలను ఏం ఎత్తిచూపబోతున్నారు. సో పోటాపోటీగా ఈ సభలు మాత్రం ఉన్నాయి, స్పష్టంగా అర్థమవుతోంది. ఇట్స్ కంప్లీట్లీ పొలిటికల్ సభలు అని చెప్పి అర్థం చేసుకోవడం ఎట్లాంటి సందేహం లేదు. చూడాలి సాయంత్రం ఎట్లా ఉండబోతోందో.